ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. అలాగే వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఇక 2025 సంవత్సరం జూన్ 5వ తారీఖు గురువారం రోజున కన్యా రాశి యొక్క అవకాశాలు మీకు మిస్ చేసుకోవద్దు. వదులుకున్నారంటే ఆ తర్వాత రోజుల్లో మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. చాలా బాధపడతారు. ఇక ఏ టైంలో నష్టపోతారు కూడా. మరి ఇంతకీ జూన్ 5వ తారీఖు గురువారం నాడున ఇక కన్యా రాశి వారికి ఏ అవకాశం వదులుకోకూడదు, మీ ముందుకు రాబోతుంది. దాన్ని వదులుకుంటే ఎందుకు నష్టపోతారు, అదే విధంగా ఎందుకు బాధపడతారు, అదే విధంగా రాబోయే రోజుల్లో గ్రహ సంచారం మీకు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, మీరు ఏ రంగాలలో ఎలా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నెన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా, సపోర్ట్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి అదృష్టం కలిసి వచ్చేలా చేయడం అనేది జరుగుతుంది. అయితే కుజు కేతు యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని, మరికొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని కలిగిస్తుంది. అలాగే కుజకేతు యోగం కారణంగా అదృష్టాన్ని పొందే రాశులలో ఒకటే అది కన్యా రాశి. ఇప్పుడు మనం వీటి ద్వారా ఇక కన్యా రాశి వారి అనేది ఏ విధంగా ఉండబోతుంది, అయితే దీనికి కారణంగా మీలో ధైర్యం అనేది పెరుగుతుంది. వివిధ ఒప్పందాల కారణంగా మీరు విజయం సాధించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో తోడబుట్టిన వారి నుంచి సపోర్ట్ లభిస్తుంది. ఉద్యోగస్తులు ఉన్నవారు ఉన్నత కాల సపోర్ట్ అనేది ఉంటుంది. కెరియర్లో మెరుగుపడుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇలా కన్యా రాశి వారికి రాబోయే రోజుల్లో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆస్తులు కొనుగోలు వల్ల అనేక ప్రయోజనాలు దక్కుతాయి. ఇక దాని వల్లే అదృష్టం పట్టుకుంటుంది. మంచి డీల్ కుదుర్చుకుంటారు. ఒక రకంగా కన్యా రాశి వారు ఈ సమయం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. జాగ్రత్తగా చూసుకున్నట్లయితే గనక అన్ని పనుల నుంచి ఆర్థిక లాభాలను పొందగలుగుతారు. ఇక వీరు ఖర్చులు అనేది కంట్రోల్లో చేసుకోవాలి. ఇక కన్యా రాశి వారు ఎందుకంటే విధి కాస్త పెద్ద అనే చెప్పుకోవాలి అందరికీ. అంటే మీరు దుబారా ఖర్చులు పెట్టడమే కాదు, మీ యొక్క చుట్టుపక్కల ఉన్న యొక్క దోస్తానికి కూడా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. దీనివల్ల మీరు నష్టపోతారు. కాబట్టి ఇప్పటికన్నా మీరు కంట్రోల్ చేసుకుని ఆ డబ్బును ఎదుటి వ్యక్తుల డబ్బును వృధా పెట్టియడం కాస్త అలవాటును మానుకోండి. ఇక మీ జీవితంలో ఈ రాశి వారు మంచి స్థాయి చేరాలంటే ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉందండి. అన్ని విషయాలలో నిరంతరం అవసరంతో పాటుగా అన్ని పనుల్లో సమతుల్యత పాటించాల్సి ఉంటుంది. ఇక అలాగే సహానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు ఉండాలి, లేదంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ ఉండవు. ఈ సమయంలో మీరు అసంపూర్ణంగా ఉన్న పనులన్నిటినీ పూర్తి చేస్తారు. ఇక కన్యా రాశి వారు ఆదాయ మరియు లాభ గృహంలో
కుజుకేతు సంయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మీరు లావాదేవీలు ఆర్థికంగా వస్తాయి. సంపాదన స్థాయిలు కూడా మెరుగుపడుతూ ఉంటాయి. ఇక సరైన సమయం. ఈ సమయంలో కన్యా రాశి వారు ప్రణాళికలు అన్నీ కూడా ఇక సంయోగం కారణంగా వ్యాపారం సంబంధమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త ప్రాజెక్టులను కూడా ప్రారంభించడానికి ఇది ఉత్తమమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. భాగస్వామ్యం వ్యాపార ఒప్పందాలు కూడా మీ ముందుకు దూసుకు వస్తాయి. లాభాలు పొందే ఛాన్స్ ఉంది. వివిధ వనరుల నుండి ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఇక అదృష్టం మొత్తం కూడా ఈ రాశి వారి పైన తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి విజయం అనేది సాధ్యమవుతుంది. ఇక ఆరోగ్యం సమస్య నుంచి బయటపడతారంటే కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. ఇక కొత్తగా అవకాశాలు వస్తాయి. అన్ని విషయాల నుండి ఒక జాబ్ పరంగా కొత్తగా అవకాశాలు కాదు, వృత్తి పరంగా కూడా మీకు అవకాశాలు రావడం జరుగుతుంది. ఇక కుటుంబంలో శుభకార్యాలు జరగబోతున్నాయి. కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించడానికి, స్థిరస్థ వ్యాపారంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది. జీవితంలో విజయం సాధించడానికి కాస్త ఎక్కువగా మీరు కష్టపడాల్సి ఉంటుంది. మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. దీని ద్వారా ఆదాయం అనేది పెరగడంతో పాటు మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ధనలాభం భారీగా ఉంటుంది. ప్రధాన గ్రహాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. కన్యా రాశి వారు మీ యొక్క లైఫ్ అనేది ప్రధాన గ్రహాలు ఎఫెక్ట్ వల్ల మారబోతుంది. గతంలో మొదలైనటువంటి నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ టైంలో పూర్తి అవుతాయి. ఇక ఎదురయ్యే సమస్యలు కూడా సులువుగా దిగమింగుకునే ఆ విధంగా జరిగిపోతూ ఉంటాయి. ఇక దీనివల్ల ఆదాయ మార్గం పెరిగి ఆర్థికంగా ఇబ్బందులన్నీ కూడా తగ్గుతాయి. మీరు పనిచేస్తున్న చోట విద్యార్థులకు సాధిస్తారు. మీకు బాగా కలిసి వస్తుంది. ఇది కుజు కేతు యోగం కారణంగా కన్యా రాశి జాతకులు కలిసి రాబోతుంది. ఈ సమయంలో మీరు సంపూర్ణంగా గుర్తుపెట్టుకోండి, సంపూర్ణంగా ఉన్న పనులు ప్రతి ఒక్క పనులను కూడా మీరు అసంపూర్ణంగా ఉన్న వాటిని సంపూర్ణంగా తీర్చిదిద్దుకుంటారు. ఇక కన్యా రాశి వారు ఆదాయ మరియు లాభగృహంలో కుజుకేతు సంయోగం వల్ల ఏర్పడుతుంది. ఈ కారణంగా లాభాలు వస్తూ ఉంటాయి. ఇక మీరు ఏదైనా బిజినెస్ చేస్తారో అటువంటి వ్యక్తులు మీకు లాభాలు రావడంతో పాటుగా వృత్తిపరంగా కూడా బాగుంటుంది. ఇక జూన్ 5వ తారీఖు గురువారం రోజున ఇక ఇదొక జాబ్ చేస్తే వ్యక్తులకు వేరొక ఆధార్ కంపెనీ నుంచి మీకు మంచి ఆఫర్ లెటర్ వస్తుంది. గుర్తు పెట్టుకోండి, అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావండి. ఇప్పుడు చేస్తున్న జాబ్ కంటే కూడా మంచి జాబ్ వస్తుంది. హై సాలరీలతో చక్కటి ప్రాజెక్టుతో మంచి జాబ్ రావడంతో ఈ అవకాశం అసలు మిస్ అవ్వకూడదు. ఇక జూన్ 5వ తేదీ గురువారం రోజున ఇక కన్యా రాశి వారు ఏ అవకాశాన్ని మిస్ చేసుకున్నారంటే చాలా నష్టపోతారు. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా సపోర్ట్మెంట్గా ఉంటుంది. ఇక మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.